హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఐఫోన్ 6 మొబైల్ ఒకటి మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్ తెచ్చుకోవడం జరిగింది. ఇది వాడుతూ ఉంటే సడన్గా ఆగిపోయిందని చెప్పి మన స్టూడెంట్ చెప్పడం జరిగింది. ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పి మన స్టూడెంట్స్ ముందే దాన్ని ఓపెన్ చేసి ట్రబుల్ షూట్ అయితే చేయడం జరిగింది. ట్రబుల్ షూట్ చేసినప్పుడు నాకు ఒక ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ అయింది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఎటువంటి యాంపేర్ అయితే తీసుకోవట్లేదు, రెస్పాన్స్ లేదు అసలు. ఓకేనా, మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదు. ఐఫోన్ 6 మోడల్ ఇది మన స్టూడెంట్ మొబైల్ అన్నట్టు. వాళ్ళ ముందే ట్రబుల్ షూట్ చేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. అది రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదు. బ్యాటరీ ఏమైనా ఎల్సీ ఉంటుందేమో చూస్తున్నాను. చూసి మళ్ళీ ఛార్జర్ కనెక్ట్ చేసినా కానీ ఎటువంటి చలనం అయితే లేదు. కంప్లీట్గా మొబైల్ అయితే డెడ్ కండిషన్లో ఉంది. ఓకేనా, ఓపెన్ చేసి డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేసి ఎంత రీడింగ్ వస్తుందో చూద్దామని చెప్పి చేశాను. కానీ ఇది ఆటో యాంపేర్ తీసుకుంటుంది. ఆటోమేటిక్గా కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, 5 యాంపేర్ తీసేసుకుంటుంది. ఓకేనా, 5 యాంపేర్ ఆల్రెడీ నేను సెట్ చేస్తున్నాను. 5 యాంపేర్ చేసి సెట్ చేస్తే 5 యాంపేర్ చేసుకుంటుంది. సో బోర్డులో షార్ట్ ఉందని మనకి అర్థమైంది. చూడండి, బోర్డు అయితే షార్ట్ అయింది. షార్ట్ అయ్యడం వల్ల మనకి మొబైల్ అయితే డెడ్ అయింది. ఒకసారి బోర్డ్ని ఓపెన్ చేసి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఐఫోన్ 6 బిట్ మ్యాప్ ఓపెన్ చేసి బ్యాటరీ కనెక్టర్ చేస్తే మనకి ఆటో యాంపేర్ తీసుకుంటుంది. కాబట్టి ఒకసారి బ్యాటరీ కనెక్టర్ మీద క్లిక్ చేసి చూస్తాను. ఈ లైను ఏ కాంపోనెంట్ టచ్ చేస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, బిట్ మ్యాప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, బ్యాటరీ కనెక్టర్ ఎక్కడ ఉందో చూస్తున్నాను. ఇది చూడండి, ఇది బ్యాటరీ కనెక్టర్. ఈ బ్యాటరీ కనెక్టర్ మీద పాజిటివ్ పాయింట్కి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది VBAT లైన్ అన్నట్టు. PP VCC అనే లైన్ ఇది. దీంట్లో అయితే ఐఫోన్లో అయితే ఆండ్రాయిడ్కి ఐఫోన్కి నేమ్స్ అయితే చేంజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. VCC అనే లైన్ ఇది. దీన్నే ఆండ్రాయిడ్ లెక్కలో మనం ఏమంటామంటే VBAT అంటాం. ఓకేనా, ఈ లైన్ చూడండి, ఏ ఐసీని టచ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్ ఐసీ. ఈ ఛార్జింగ్ ఐసీని టచ్ చేస్తుంది. VBAT లైన్ ఛార్జింగ్ ఐసీ కనెక్ట్ అయి ఉంటుంది, ఆల్రెడీ మనకు తెలిసిందే అది. తర్వాత చాలా కాంపోనెంట్స్ని ఇదైతే టచ్ చేస్తుంది. చూడండి, చాలా కాంపోనెంట్స్ని అయితే ఈ లైన్ టచ్ చేస్తుంది. ఈ కాంపోనెంట్స్లో కానీ లేదంటే ఈ ఐసీలో కానీ ఏదో ఒక కాంపోనెంట్, ఒక ఐసీ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మనకి కరెంట్ కన్జ్యూమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది ప్రాబ్లం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది కాంపోనెంట్స్లో ఉందా ప్రాబ్లం షార్ట్ సర్క్యూట్ అనేది, లేదంటే ఐసీలో ఉందా, లేదంటే లైన్లో ఉందా మనం చూడాలా. ఓకేనా, షార్ట్ సర్క్యూట్ ఉంటే కాంపోనెంట్స్లో ఉంటుంది, లేదంటే ఐసీలో ఉంటుంది, లేదంటే లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్లో ఉంటుంది. ఇది ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలన్నట్టు. ఓకేనా, చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా క్యాప్స్ని అయితే ఇది కెపాసిటర్ని అయితే టచ్ చేసింది, కాయిల్స్ని టచ్ చేసింది, ఐసీని కూడా టచ్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, షీల్డ్ రిమూవ్ చేసి ఎక్కడెక్కడికైతే ఈ లైన్ వెళ్తున్నాయో అక్కడ షీల్డ్ కానీ ఉంటే ఆ షీల్డ్ రిమూవ్ చేయాలి. ఆ షీల్డ్ రిమూవ్ చేసి మనం రోజున అయితే అప్లై చేద్దాము. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇదంతా మీకు తెలుసు కాబట్టి, షీల్డ్ రిమూవ్ చేయడము, రోజున అప్లై చేయడం ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ టైం దానికి కేటాయించి తెలుసుకోలేదు. ఓకేనా, షీల్డ్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజున స్మోక్ అయితే మనం అప్లై చేయాల్సి వస్తుంది.
చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాంపోనెంట్స్ దగ్గరే ఉంటాయి దీనికి. ఈ ఐఫోన్ అంతా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆండ్రాయిడ్ లెక్క దీనికి ఉండదు. రోజన్ స్మోక్ అయితే నేను అప్లై చేస్తున్నాను చూడండి. రోజన్ అప్లై చేసి డీసీ పవర్ సప్లైకి వీబ్యాట్ లైన్కి డీసీ పవర్ సప్లై కేబుల్ కనెక్ట్ చేసి చూస్తున్నాను చూడండి. ఎక్కడ మెల్ట్ అవుతుందో చూడాలి. చూడండి, ఇక్కడ మెల్ట్ అయింది. ఇది ఛార్జింగ్ ఐసీ అని చెప్పి ఇందాకనే. మళ్ళీ రోజన్ వేసి కన్ఫర్మేషన్ కోసం చూడండి, మళ్ళీ మెల్ట్ అయింది. ఓకేనా. సో మనకి ప్రాబ్లం ఐసీలో ఉందని అర్థమైంది, కాంపోనెంట్లో లేదు. ఈ ఐసీ మెల్ట్ అవుతుంది కాబట్టి ఐసీ రిమూవ్ చేద్దాం. ఐసీ ఇప్పుడు రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఐసీ రిమూవ్ చేసి ఐసీలో ప్రాబ్లం ఉందా లేదంటే ఐసీ రిమూవ్ చేస్తే షార్ట్ పోయిందా, ఐసీ రిమూవ్ చేసి షార్ట్ పోలేదా అనేది ఒకసారి మనం అబ్జర్వేషన్ చేయాలి. ఒకసారి బిట్ మ్యాప్ కూడా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, మళ్ళీ స్కెమాటిక్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఎందుకంటే ఐసీ ప్రాబ్లం ఉందా లేదంటే ఐసీ కింద ఉండే లైన్ ప్రాబ్లం ఉందా అనేది అర్థం కాలేదు. ఐసీ రిమూవ్ చేస్తే ఐసీ రిమూవ్ చేస్తే షార్ట్ కానీ పోయింది అంటే మ్యాక్సిమం ఇది ఐసీ ప్రాబ్లం ఉంటుంది. ఐసీ వేరేది రీప్లేస్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది ఒకటి. ఐసీ రిమూవ్ చేసినా షార్ట్ పోలేదు అంటే అప్పుడు ఐసీ కింద ఉండే లైన్స్ చెక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. మొత్తానికి ఫస్ట్ ఐసీ అయితే నేను రిమూవ్ చేసి తెలుసుకున్నాను. చూడండి, ఐసీ రిమూవ్ చేశాను. ఐసీ రిమూవ్ చేసి ఒకసారి విక్కేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐసీ రిమూవ్ చేశాను. తర్వాత డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేస్తే షార్ట్ అయితే పోలేదు. ఆటో యాంపేర్ అయితే మరి అట్లాగనే తీసుకుంటుంది. ఇక్కడ నా దగ్గర వేరే బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డులో ఉన్న ఐసీ రీప్లేస్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. దానికంటే ముందు ఈ ఐసీ తీసాం కదా, ఐసీ షార్ట్ పోయిందా లేదనేది ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మన స్టూడెంట్స్ చూస్తూనే ఉన్నారు చూడండి వెనకాల. ఏదైనా మన కేఎంటీలో ట్రబుల్ షూట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టూడెంట్స్ చూస్తుండగానే ఏ క్లాస్ అయితే ఈరోజు ఏ క్లాస్ అయితే జరిగిందో ఆ క్లాస్ మీద ట్రబుల్ షూట్ అయితే మనకి లైవ్లో చేసి చూపిస్తాము ప్రతి సెక్షన్కి. అది ఛార్జింగ్ సెక్షన్ అయినా కానివ్వండి, లైటింగ్ అయినా కానివ్వండి, గ్రాఫిక్ అయినా కానివ్వండి, నెట్వర్క్ అయినా కానివ్వండి, లేదంటే డెడ్ సెక్షన్ అయినా కానివ్వండి, స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్స్ మీదనే ట్రబుల్ షూట్ అయితే చేసి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఉండదు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షార్ట్ అయితే పోలేదు. పోకపోయేసరికి నేను మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఇది వీబ్యాట్ లైన్, ఇది పీపీ బ్యాట్ విసిసి లైన్. అది పైన మనం చూసినట్లయితే పీపీ విసిసి మెయిన్ అనే ఒక లైన్ ఉంది. పీపీ విసిసి మెయిన్ ఇదే మనం ఆండ్రాయిడ్ లెక్కలో అనుకుంటే విపిహెచ్ లైన్ అన్నట్టు ఇది. ఓకేనా. ఛార్జింగ్ ఐసీకి ఒక సైడు వీబ్యాట్ లైను, ఇంకో సైడ్ విపిహెచ్ పవర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆండ్రాయిడ్లో సేమ్ అదేవిధంగా ఇది పీపీ బ్యాట్ విసిసి లైను వీబ్యాట్ అవుతుంది. పీపీవిసిసి మెయిన్ అనే లైన్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్లో విపిహెచ్ అవుతుంది, విపిహెచ్ పవర్ అవుతుంది. ఓకేనా. చూడండి, చాలా చోట్లకైతే ఈ లైన్ అయితే వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడెక్కడికైతే ఈ లైన్ కనెక్ట్ అయిందో ఆ బోర్డులో ఆ షీల్డ్ మొత్తం మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. రిమూవ్ చేసి మరలా రోజన్ స్మోక్ వేసి డీసీ పవర్ సప్లై అనేది పవర్ అనేది వోల్టేజ్ అనేది ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. చూడండి, చాలా చోట్లకైతే ఈ లైన్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఛార్జింగ్ ఐసీ రిమూవ్ చేసినా పోలేదు, ఎందుకంటే విసిసి మెయిన్ లైన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంది. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చూడండి. థియరీ క్లాస్ చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్
హ్యాండ్ స్కిల్. టోటల్గా 3 పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర. థియరీ, ప్రాక్టికల్, హ్యాండ్ స్కిల్. ఇక్కడ చూడండి ఈ లైన్ అది PPVCC మెయిన్ అనే లైన్. ఓకేనా, ఇది చాలా చోట్లకైతే వెళ్ళడం జరిగింది. ఇన్ని కాంపోనెంట్స్ షార్ట్ ఉంటాయంటే అన్ని కాంపోనెంట్స్ అయితే షార్ట్ ఉండవు. వాటిలో ఏదో ఒక్క కాంపోనెంట్ మాత్రం షార్ట్ అయ్యింది. ఆ ఒక్క కాంపోనెంట్ షార్ట్ అవ్వడం వల్ల ఇది ఒకటే లైన్ అయి ఉండటం వల్ల అన్ని కాంపోనెంట్స్ అన్ని ఐసీలు మనకు షార్ట్ చూపిస్తాయి. ఓకేనా, అందుకని ఈ షీల్డ్ మొత్తం రిమూవ్ చేసి మరలా మనము రోజన్ స్మోక్ అప్లై చేసి ఎక్కడైతే మనకి ఈ లైన్ స్టార్ట్ అవుతుందో ఛార్జింగ్ ఐసీ నుంచి ఈ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ఛార్జింగ్ ఐసీ దగ్గర నుంచి మనం ఆ బాల్ నుంచి లేదా ఆ లైన్లో టచ్ అయ్యి ఉండే ఏ కాంపోనెంట్ మీదైనా మనం వోల్టేజ్ ఇంజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రోజునైతే నేను అప్లై చేసేసుకున్నాను. చూడండి రోజన్ స్మోక్ అప్లై చేయాలి ఇప్పుడు. ఓకే, షీల్డ్ మొత్తం ముందు జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ డ్యామేజ్ కాకుండా, బోర్డులో ఉన్న కాంపోనెంట్స్ ఏవి కూడా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా అయితే షీల్డ్ రిమూవ్ చేసుకోవాలి. షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత రోజన్ స్మోక్ అయితే మనం అప్లై చేయాల్సి వస్తుంది. స్మోక్ వేస్తున్నాం చూడండి. ఒక కాంపోనెంట్ కూడా మనం వదిలిపెట్టకుండా ఆ కాంపోనెంట్స్ ఎక్కడెక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ లైన్ ఎక్కడెక్కడైతే ఏ కాంపోనెంట్ టచ్ చేస్తుందో అన్ని కాంపోనెంట్స్ మీద రోజన్ అయితే అప్లై చేయాలి. చూడండి వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ కాంపోనెంట్ మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ రోజన్ వేస్తున్నాను. రోజన్ వేసి ఈ పక్క నుంచే వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తున్నాను చూడండి మనకి స్కోప్లో కనపడే విధంగా. ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ నుంచి ఛార్జింగ్ ఐసీ నుంచి కింద ప్యాడ్ నుంచి ఇంజెక్ట్ చేసాము, అట్లా కాకుండా ఈ పక్క నుంచే వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇది ఒకటే లైన్ ఇది చూడండి. మళ్ళీ టచ్ అయినా మళ్ళీ మెల్ట్ అయింది కదా. వాటిలో ఏ కాంపోనెంట్ ఫస్ట్ మెల్ట్ అవుతుందో చూడాలి. 2 కాంపోనెంట్స్ పక్కనే ఉన్నాయి కదా, 2 మెల్ట్ అయినాయి. ఏ కాంపోనెంట్ ఫస్ట్ మెల్ట్ అవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఆ ఫస్ట్ మెల్ట్ అయ్యే కాంపోనెంట్ షార్ట్ ఉంటుంది చూడండి. అది ఫస్ట్ కాంపోనెంట్ మెల్ట్ అవుతుంది. ఈ కాంపోనెంట్ని రిమూవ్ చేసిన ట్రై చేస్తాను చూడండి. రిమూవ్ చేశాను. ఇది రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదంటే రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి షార్ట్ అయితే పోయింది. ఇప్పుడు మనం రిమూవ్ చేసిన ఐసీ ఉంది కదా, పాత ఐసీ మళ్ళీ వేస్తున్నాను. కొత్త బోర్డులో అయితే నేను అంటే వేరే బోర్డులోంచి ఐసీ అయితే తీయట్లేదు. పాత ఐసీ ఒకసారి రీవాల్వ్ చేసి వేచి చూస్తాను. పాత ఐసీ రీవాల్వ్ చేస్తే మళ్ళీ షార్ట్ వచ్చింది అంటే ఐసీ ప్రాబ్లం ఉన్నట్టు, లేదు పాత ఐసీ వేస్తే సెట్ అయిపోయిందంటే ఐసీ కూడా ఓకే ఉన్నట్టు. ఓకేనా, ఒకసారి రీవాల్వ్ చేసి ట్రై చేస్తాను చూడండి. చాలా చిన్న ఐసీ ఇది, దీన్ని కూడా రీవాల్వ్ చేయాల్సి వస్తుంది, మరి తప్పదు. దాన్ని కరెక్ట్గా దాని సైజుకి మ్యాచ్ అయ్యేది చూసుకోవాలి. చూడండి ఇది మ్యాచ్ అయింది. ఇప్పుడు రీవాల్వింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టమని చెప్తారు కదా పెద్దోళ్ళు, ఆ విధంగా చిన్న ఐసీ అని జాగ్రత్తగా రీవాల్వ్ చేయాలి.
రైట్, రీబాలింగ్ అయితే అయిపోయింది. బోర్డుకి ఫిక్స్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఐసీ అయితే ప్లేస్మెంట్లో కూర్చోబెట్టాను. ఇప్పుడు లైట్గా హీట్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. అందుకే ఇంత టైం పట్టింది. లేదు అంటే సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లో పని అయితే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా. ఐసీ అయితే సక్సెస్ఫుల్గా రీప్లేస్ చేశాను. ఇదంతా మన స్టూడెంట్స్ చూస్తుండగానే వాళ్ళకి చూపిస్తూనే చేయడం జరిగింది. చూడండి, షార్ట్ చెక్ చేశాను, షార్ట్ అయితే పోయింది. ఆటో ఎంపైర్ అయితే ఇది ఇక్కడ తీసుకోలేదు. షార్ట్ అయితే పోయింది. ఒకసారి మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఫ్రేమ్లో పెట్టి ఒకసారి చూడండి, టర్న్ ఆన్ చేస్తున్నాను. మొబైల్ ఆన్ అవుతుందా లేదా. షార్ట్ అయితే పోయింది. ఒకవేళ ఆన్ అయితే ఓకే, ఆన్ కాలేదంటే మళ్ళీ వేరే ప్రాబ్లం ఉంటుంది, అది కూడా ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇందాకైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ఛార్జర్ కనెక్ట్ చేస్తే. చూడండి, రైట్, యాపిల్ లోగో వచ్చింది. లోగో వచ్చి మళ్ళీ ఆగిపోతూ ఉంది. రైట్, చూడండి, బ్యాటరీ అయితే నేను పెట్టడం మర్చిపోయాను. బ్యాటరీ పెట్టి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఛార్జర్ కనెక్ట్ చేసాను చూడండి. రైట్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టూడెంట్స్ ముందే ప్రాబ్లం తీసుకొని ప్రాబ్లం ట్రబుల్ షూట్ చేయడం ఉంటుంది. ఇది కేఎంటీ స్పెషల్ అన్నట్టు. ఎక్కడ కూడా మీకు ఇటువంటి ఉండదు. థియరీ చెప్పేస్తారు, ప్రాక్టికల్ చేసుకోమని చెప్పి వదిలేస్తారు. అంతకుమించి ఇది మిమ్మల్ని దగ్గర పెట్టుకొని ఇదిగో ఈ ప్రాబ్లం దీనివల్ల వస్తుంది, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎట్లా చూపించుకోవాలి అని ఎక్కడ కూడా నీకు చెప్పేంత ఉండదు. ఎందుకు అంటే మన దగ్గర తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా నేను కూడా ఒక 50-60 మందిని కానీ తీసుకుంటే ఈ విధంగా చూపించడం జరగదు. ఓకేనా. తక్కువ మంది ఉంటే బెనిఫిట్ ఇలా ఉంటుంది. ప్రతి డౌట్కి నేను క్లారిఫై చేస్తాను. ఏ డౌట్ వచ్చినా కానీ మీకు క్లారిఫై అయితే చేస్తాను. తర్వాత లైఫ్ టైం సపోర్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే నాకు తెలిసినంత వరకు 99% ఏ ఇన్స్టిట్యూట్లో జరగదు. అది కేఎంటీ ప్రత్యేకత అదే అన్నట్టు. ఓకేనా. ఒకసారి ఈ టచ్ అనేది సరిగా కనెక్ట్ అవ్వలేదు, ఇందాక కనెక్టర్ సరిగ్గా ప్లేస్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ మొత్తం రీసెట్ చేసి అంటే రిమూవ్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేశాను. రీఫిక్స్ చేస్తే టోటల్గా మొబైల్ కంప్లీట్గా ఆన్ అయింది. తర్వాత టచ్ కూడా ప్రాపర్గా అయితే వర్క్ చేస్తుంది. చూడండి, టచ్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా ట్రబుల్ షూట్ అయితే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you so much.